like LeBron though, or like Lonzo. Ooh, I'm a baller, yeah, shot caller, yeah. They love me, you can't touch me, can't trust me, I'm too lucky. Look at me, look at you, what you see, what you do. Baby, please think it through, drink it up, enjoy the view. MVP, got my crew. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎట్టింగ్ ఇన్ఫినిట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మీరు స్టార్టింగ్లో 3 కిలోమీటర్ థాట్స్ చూసేలా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్. ఆ 3 కిలోమీటర్ థాట్స్ని ఎలైట్ మోషన్ యాప్ చేసి ఎలా కస్టమైజ్ చేసుకోవాలో చెప్తానమాట. అండ్ నాకు క్రియేట్ చేయడానికి అయితే 1.5 hours అలా పట్టిందన్నమాట. 1 hour 1.5 hours. అండ్ మీకు అలా కాకుండా ఒక 3 to 4 minutesలో సింపుల్గా ఎలా కస్టమైజ్ చేసుకోవాలో చెప్తానమాట. అండ్ నేనైతే 3 ఎందుకు క్రియేట్ చేస్తానంటే మ్యాక్సిమం చాలామంది అయితే ఆ 3 కిలోమీటర్ థాట్స్ యూజ్ చేస్తారు. మీరు ఒకవేళ పింట్రెస్ట్ కావచ్చు, స్నాప్చాట్ కావచ్చు, ఇంకేమైనా అదర్ యాప్స్ యూజ్ చేస్తే మాకు ఆ కిలోమీటర్ థాట్స్ కావాలనుకుంటే సింపుల్గా అయితే ఎలా కస్టమైజ్ చేసుకోవాలో చెప్తానమాట. ఫస్ట్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉండేది. కాస్త పైకి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినప్పుడు ఎలైట్ మోషన్ ప్రెస్ లింక్ అండ్ XML ఫైల్ లింక్ ఉండేది. దీనిపైన లాంగ్ ప్రెస్ చేసి వీన్ బ్రౌజర్ పైన క్లిక్ చేస్తున్నా. మీరు ఏదో అంటే బ్రౌజర్ చూపించదు అనమాట. మీరు ఏ క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేస్తారో, యూసీ బ్రౌజర్ యూజ్ చేస్తారో, ఇంకా ఏమైనా యూజ్ చేస్తారంటే మీరు ఏదో ఒక బ్రౌజర్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసినప్పుడే ఇలా పాస్వర్డ్ అనేది టైప్ చేయాలన్నమాట. పాస్వర్డ్ అనేది ఫుల్ వీడియో అయితే చూడనమాట. పాస్వర్డ్ టైప్ చేసినాక నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి ప్రెజెంట్ లింక్ మళ్ళీ XML ఫైల్ లింక్ అయితే ఉంటుంది అనమాట. మీరు ఏదో ఒక అయితే సెలెక్ట్ చేసుకుని అయితే ప్రెజెంట్ లింక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసినప్పుడే ఇది డైరెక్ట్గా అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయింది అనమాట. తర్వాత వెరిఫై లింక్ అని వచ్చింది. తర్వాత ఇంపోర్ట్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసినప్పుడే తర్వాత డౌన్లోడింగ్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ అని వచ్చింది. మీరు ఇంపోర్ట్ కంప్లీట్గా కానొస్తుంది కదా, ఓకే పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తుంటే ఇక్కడ ప్రాజెక్ట్స్ కానొస్తుంది. ప్రాజెక్ట్స్ పైన ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసినాక నేనైతే ఈ 3 ప్రాజెక్ట్స్ అయితే మీకు ఇచ్చానమాట. అండ్ అయితే ఫస్ట్ ఈ 3 ఎలా కస్టమైజ్ చేసుకోవాలో చెప్తానమాట. మీరు ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోండి. 3 ఒకే ప్రాసెస్ అనమాట. ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తుంటే ఇలా గ్రూప్ 2 కానీ వస్తుంది. గ్రూప్ 2 పైన క్లిక్ చేసేయండి. ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తుంటే ఇక్కడ ఎడిటింగ్ ఇన్ఫినిట్ అని కానొస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఎడిట్ టెస్ట్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసాక ఇది మొత్తం ఎరేజ్ చేసి ఇక్కడ మీ ఛానల్ నేమ్ అయితే టైప్ చేసేయండి. నేను నా ఛానల్ నేమ్ టైప్ చేసి అది కూడా రివర్స్లో టైప్ చేశాను. ఓకే, ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తున్నా. చూసుకోండి, ఇదైతే ఇన్ఫినిట్ ఎడిటింగ్ అయితే టైప్ అయిపోయింది. ఇప్పుడు మీకు ట్విట్టర్ లోగో కావాలి, అది కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తానమాట. ఫస్ట్ అయితే బ్యాక్ వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేసాక ఇప్పుడు క్రోమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక ఇక్కడ ట్విట్టర్ అండ్ లోగో అని టైప్ చేసేయండి. టైప్ చేసాక ఇక్కడ ఇమేజెస్లో ఏదో ఒక సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే డౌన్లోడ్ పైన చేసేయండి. లాంగ్ ప్రెస్ చేస్తుంటే విండో వచ్చింది. దీనిపైన డౌన్లోడ్ ఇమేజ్ వస్తుంది. పైన చేసి డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. చేసుకున్నాక ఇప్పుడు పిక్సెల్ లబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక ఇక్కడ క్యాన్సిల్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసాక ఇక్కడ న్యూ టెస్ట్ ఉంది కదా, ఇదైతే మనకు అవసరం లేదు ఎందుకని చెప్పి డిలీట్ చేసేస్తున్నా. డిలీట్ చేసాక ఇక్కడ ప్రెస్ ఆప్షన్ పైన చేసి ఫ్రమ్ గ్యాలరీ పైన చేసి ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తుంటే ఇక్కడ 1:1 పెట్టేసుకోండి. అండ్ సెంటర్లో చూసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేసేయండి. అండ్ సెకండ్ ఆప్షన్ పైన చేసి రిలేటివ్ సైజ్ కానీ వస్తుంది. దీనిపైన చేసి ఇక్కడ ఫుల్గా అయితే పెట్టేసుకుని 100 పెట్టేసుకుంది విడ్త్ హైట్. తర్వాత ఏం చేస్తుంటే టిక్ మార్క్ పైన క్లిక్ చేసి మళ్ళీ కాస్త పక్క జరిపి డైరెక్ట్ కలర్ కానీ వస్తుంది. దీనిపైన చేసి ఈ ఆన్ చేసేయండి. ఆన్ చేస్తుంటే వైట్ కలర్ మొత్తం పెట్టి ఇలా టోలరెన్స్ ఉండేది కాస్త పెంచుకోండి. పెంచుకుని నాకు టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇప్పుడు కాస్త మళ్ళీ ఇటు పక్క జరిపినట్టే ఇక్కడ కలర్ కానీ వస్తుంది. దీనిపైన చేసి మీరు ఏదో ఒక కలర్ సెలెక్ట్ చేసుకోండి. బ్లూ కలర్ కావచ్చు, వైట్ కలర్ కావచ్చు. ఆ 2 కలర్లోనే ట్విట్టర్లో ఉండేది. నేనైతే దీనికి బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాడు. ప్లస్ ఆప్షన్ పైన చేసి డ్రాపర్ పైన చేసి ట్విట్టర్లో బ్లూ కలర్ కాబట్టి ఇదైతే సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఓకే పైన చేస్తున్నా. ఇది చేసాక ఇప్పుడు మళ్ళీ టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇక్కడ 4th ఆప్షన్ పైన చేసి ఇక్కడ ట్రాన్స్పరెంట్ పైన చేస్తుంటే బ్యాక్గ్రౌండ్ అనేది ట్రాన్స్పరెంట్గా అయిపోయింది అనమాట. అండ్ అక్కడ సేవ్ ఇమేజ్ కానీ వస్తుంది. పైన చేసి సేవ్ ఇమేజ్ పైన చేసి డిఫాల్ట్లో కలర్ పెట్టేస్తున్నా. సేవ్ టు కలర్ పైన చేసేయండి. క్లిక్ చేసాక ఇప్పుడు మళ్ళీ అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక మళ్ళీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టెలిగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నా. మీరు యూట్యూబ్ అయితే సేమ్ ప్రాసెస్ అనమాట. గ్రూప్ 2 సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్ పైన చేసేయండి. ఇక్కడ గ్రూప్ 1 కానీ వస్తుంది. పైన చేసి మళ్ళీ ఎడిట్ గ్రూప్ పైన చేసేయండి. క్లిక్ చేస్తుంటే ఇక్కడ టెలిగ్రామ్ లోగో కానీ వస్తుంది. దీనిపైన చేసి కలర్ అండ్ ఫిల్ పైన చేసి ఇక్కడ ఈ నెంబర్ కానీ వస్తుంది. దీనిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసాక ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్లో మీరు క్రియేట్ చేసి ఆ లోగో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తుంటే ఇలా ఉండేది అనమాట. అయితే నేను సాలిడ్ కలర్లో వైట్ కలర్ పెట్టేసి మీరు ఉంచుకుంటే లేదని డిలీట్ చేసేయండి. నేనైతే వైట్ కలర్ పెట్టేస్తాను. నేనైతే ఏదైనా ఒకటే కదా, బ్లూ మనం బ్లూ అయినా వైట్ అయినా క్రియేట్ చేయాలి కాబట్టి
నేను కాస్త సైజ్ అయితే తగ్గిస్తుంది అనమాట. ఎండింగ్లో కూడా కాస్త సైజ్ అయితే తగ్గిస్తున్నా. స్టార్టింగ్ ఇక్కడ సెకండ్ గిఫ్ ఇక్కడ ఎంత సైజ్ ఉందో థర్డ్ గిఫ్ ఇక్కడ కూడా అంతే సైజ్ పెట్టుకోండి అనమాట. 175 170 ఓకే 170 కదా, ఓకే 170 పెట్టేసుకుని బ్యాక్ వచ్చేస్తున్నా. మళ్ళీ ఇక్కడ చూసుకోండి, ఇలా జాయిన్ టెలిగ్రామ్ కానీ వస్తుంది. దీని పైన చేసి ఫాలో ఆన్ ట్విట్టర్ అని టైప్ చేసేయండి. మీరు ఒక స్నాప్చాట్ యూజ్ చేస్తే స్నాప్చాట్, ఫాలో ఆన్ స్నాప్చాట్ ఏదో ఒకటి యూజ్ చేసి ఇక్కడ మీ ఛానల్ నేమ్ టైప్ చేసుకోండి. టైప్ చేసి బ్యాక్ వచ్చేస్తున్నా. బ్యాక్ వచ్చేసి ఒకసారి ప్లే చేసి చూసుకోండి. బ్యాక్ వచ్చేసి చూపిస్తా. ఇలా ఉండేది అనమాట. నేను కాస్త పక్క జరుపుకోండి, ఎందుకంటే ఇక్కడ మన లోగో కావచ్చు, అంటే మన లోగో మీకు సైడ్గా వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పి కాస్త పక్క అయితే జరుపుకున్నాను అనమాట. ఇలా అంటే ట్విట్టర్ లోగో కాస్త పైకి వచ్చేస్తుంది, అందుకని చెప్పి కాస్త పక్క జరుపుకోండి. ఇది కింద కూడా పక్క జరుపుకోండి. ఇలా ఎందుకు కాస్త జూమ్ తగ్గించుకుని సరిపోద్ది అనమాట. ఇప్పుడైతే కరెక్ట్గా ఉంది. తర్వాత అయితే ఎక్స్పోర్ట్ ఆప్షన్ పని చేసి వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసేసుకోండి అనమాట. నేను ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసే కాబట్టి క్యాన్సిల్ పని చేసి ఇప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలి చెప్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక వీడియో అయితే క్రియేట్ చేసుకుంటారు కదా, అయితే ఇప్పుడు ఏదో ఒక వీడియో ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్గా ఏదో ఒక వీడియో అయితే క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ చేసాక ఒక 30 సెకండ్స్ అయితే ఉంచుకుంటున్నా. బిగినింగ్ పార్ట్ ట్రిమ్ చేసేసి మళ్ళీ ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడు ప్లస్ ఆప్షన్ పైన చేసి నేను క్రియేట్ చేసిన లోగో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసినంటే మెయిన్ ట్రాన్స్ ఆప్షన్ చేసి రొటేషన్ చేసుకుంటున్నాను. నేను ల్యాండ్స్కేప్లో చేసి కాబట్టి ల్యాండ్స్కేప్లో పెట్టుకుని కాస్త కింద తెచ్చుకుంటాను. చూసుకోండి, లోగో యాడ్ కనిపిస్తుంది, కరెక్ట్గా మిడిల్లో పెట్టుకుంటాను. ఇలా పెట్టుకొని ఎఫెక్ట్స్ పైన చేసి యాడ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది, ఈ పెయింట్ చేసి క్రోమాకి రీపెయింట్ చేసేయండి. మళ్ళీ స్టాండర్డైజేషన్తో యాడ్ చేసేయండి. యాడ్ చేసి ఇక్కడ థ్రెషోల్డ్ కానిస్తుంది, పెయింట్ చేసి ఒక 4800 అలా పెట్టుకోండి, లేదంటే 4800 5000 అలా పెట్టేసుకుంటే కరెక్ట్గా ఉండేది అనమాట. అంతే, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు కొద్దిగా ఎక్కువైనట్టుంది. 5000 కంటే ఎక్కువ పెట్టేసుకోండి, 5000 బిలో 5000 అంతే పెట్టేసుకోండి. ఇప్పుడు చూసుకుని అయితే నీట్గా ఉండేది అనమాట. నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాడు కావచ్చు, యూట్యూబ్లో పెడతాడు కావచ్చు, ఇంకేమైనా క్రియేట్ చేసుకోవడం చెప్పాం కదా, అలానే ఇది యాడ్ చేసేసుకోండి అనమాట. తర్వాత అయితే ఎక్స్పోర్ట్ చేసేసుకోండి. అంతే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఎడిటింగ్ ఇన్ఫినిట్ యూట్యూబ్ ఛానల్. బాయ్.